ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అర్చన. ఈరోజు అయితే మనకు వినాయక చవితి. సో ముందుగా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు. మేమైతే ఇంట్లో విగ్రహాన్ని అయితే కూర్చోబెట్టాము. నార్మల్గా పూజ చేసుకుంటాము అండ్ ప్రసాదం మేము ఎలా చేసుకుంటామో ఈ వీడియోలో అయితే మీకు చూస్తున్నారు కదా. నిన్న నుండి నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది. అస్సలు ఒక 5 minutes కూడా ఆగట్లేదు. సో నేను పూజ చేయడానికి ఫస్ట్ పువ్వులు అండ్ వినాయకుడికి గరక, ఉత్తరేణి, పత్రి అంటే చాలా ఇష్టం. సో ఈరోజు మనం తప్పకుండా వాటిని అయితే మనం దేవుని దగ్గర పెట్టాలి. నా పూజ కంప్లీట్ అయింది. ఇక్కడ మా అమ్మ వచ్చేసి కూరగాయలన్నీ కట్ చేసుకోవడానికి సెట్ చేసుకుంటుంది. ఎందుకంటే అన్నీ ఒకసారి పెట్టేసుకుంటే బెటర్ కదా అని. ఫస్ట్ మనం పాశం చేయడానికి ఈ పిండి కావాలి, గోధుమ పిండి. సో కూరగాయలు కట్ చేసుకున్నాము. కొంతమంది నైటే కట్ చేసి పెట్టుకుంటారు, బట్ అంత ఎక్కువ క్వాంటిటీ అయితే నైట్ టైం కట్ చేసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి తుమ్మికూర, ఇది చాలా ఇంపార్టెంట్ కర్రీలో. సో ఫైనల్గా కర్రీ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి వీటిని తాల్కలు అంటారు. సో మనం ప్రసాదం చేసే ముందు ఇలా తాల్కలు అయితే సెట్ చేసుకుంటాము. ఇది గోధుమ పిండితో చేసుకుంటారు. అండ్ ఫైనల్గా అన్నం అయితే అయింది. పాశంకి వచ్చేసరికి మనం ఎంత క్వాంటిటీ వేసుకుంటున్నామో ఆ సైజ్ బుగాని తీసుకొని అందులో ఫస్ట్ వాటర్ వేసుకోవాలి. మనం పాశం బెల్లంతో చేసుకోవచ్చు, షుగర్తో కూడా వేసుకోవచ్చు, బట్ మేమైతే ఇక్కడ బెల్లంతో వేసుకుంటున్నాము. బెల్లంని వాటర్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా గడపనైతే ఉత్తరేణి, గరక అండ్ పత్రి వీటితోటైతే నేను ఇలా డెకర్ చేశాను. వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. మంచిగా బాయిల్ అయితేనే మనం వేసుకున్న తాలకలు అనేవి బాగా ఉడుకుతాయి. సో ఫస్ట్ అయితే ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయి. బాయిల్ అయిన తర్వాత ఇక్కడ తాలకలు వేసుకున్నాం కదా, వాటిని పిండిలో వేసాము. సో పిండి అంతా సపరేట్ చేసేసి తాలకలను అయితే వాటర్లో వేయాలి. ఎవరైనా షుగర్తో పాయసం చేసుకుంటే ఇక్కడ బాయిల్ అవుతున్నప్పుడే షుగర్ యాడ్ చేసుకోవాలి. అప్పుడే షుగర్ అండ్ వాటర్ అనేది థిక్నెస్ వస్తుంది. మేమైతే ఇక్కడ బెల్లంతో వేసుకుంటున్నాం కాబట్టి బెల్లం అనేది వాటర్లో బాయిల్ అవుతుంది. బెల్లంని మరీ అంత థిక్ కాకుండా నార్మల్ వాటర్ లాగానే మనం బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ని మనం ఈ పాయసంలోకి యాడ్ చేసినప్పుడు సపరేట్గా కాకుండా బెల్లం, పానకం అండ్ ఇది రెండు ఈక్వల్ లెవెల్లో యాడ్ అవుతుంది. ఇందులో కొంచెం కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇదైతే ఆప్షనల్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మనకు కొంచెం పలసగా అనిపించింది అనుకోండి, రవ్వ యాడ్ చేసుకోండి. రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం థిక్నెస్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. సో దీనివల్ల మనకు మరీ పలచగా కాకుండా థిక్గా వస్తుంది పాయసం. సో బెల్లంతో చేయడం వల్ల మనకు ఇలా కలర్ వస్తుంది. అదే మనం షుగర్తో వేసినాం అనుకోండి, వైట్ కలర్, మొత్తం వైట్ కలరే కనిపిస్తుంది పాయసం. ఇక్కడ వచ్చేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసి అందులో యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మన ఇష్టం, ఇష్టం ఉంటే యాడ్ చేసుకోవాలి, లేకపోతే లేదు. ఫైనల్గా అయితే బెల్లం పాయసం అయితే రెడీ అయిపోయింది. వినాయక చవితి పండుగ రోజు మనం ఇంట్లో ఉన్న రోలును, షేరును ఇలా సున్నం జాజుతో పూజించాలి. ఎందుకంటే మనం ఒకేసారి లక్ష్మీదేవిని, గణపతిని పూజించడం జరుగుతుంది. అంతేకాకుండా అప్పట్లో రోల్లోనే బాగా దంచేవారు కదా తినే వాటిని. సో మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం కూడా ఇలా పూజ చేస్తారు. అందరూ చేస్తారు. సో మేము కూడా చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తుంది మా అమ్మ. ఇలా వీటన్నింటినీ ఒక దగ్గర పెట్టి పూలు, గరక, పత్రి, ఉత్తరేణి వీటన్నిటి పెట్టి పూజించాలి. మనం చేసుకున్న నైవేద్యాలను కూడా ఇలా సెట్ చేసుకొని పూజించాలి ఫస్ట్ అయితే. అండ్ దేవుని దగ్గర కూడా నైవేద్యం పెట్టాము. మెయిన్ దర్వాజా ఉంటుంది కదా మనకి, మెయిన్ డోర్, అక్కడ కూడా నైవేద్యాన్ని పెట్టాలి. సో ఫైనల్గా మా వినాయక చవితి అయితే ఇలా అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.